భాద్రపద శుద్ధ చవితి నాడు ఈ శమంతకమణి వృత్తాంత కథను ఎవరైతే శ్రద్ధగా వింటారో వాళ్లకు ఎలాంటి నీలాప నిందలు రావు. కాంద పురాణంలో ఉమామహేశ్వర సంవాదంలో సూత మహాముని ధర్మరాజుతో పరివృతమైనటువంటి యొక్క శౌనకాది మహామునులకు వివరించిన సందర్భంలో ఈ కథంతానట దేవతలు కూడా వింటున్నారు. నమో వాంగ్మనసాతీత రూపాయామిత శక్తయే ఆదిమధ్యాంతహీనాయ నిర్గుణాయ గుణాత్మనే సర్వేషామాదిభూతాయ భక్తానామార్తినాశినే సింహః ప్రసేనమవధీత్ సింహో జాంబవతా హతః సుకుమారకమారోదీ తవ హ్యేషస్యమంతకః అనే శ్లోకాన్ని ఎవరైతే పఠిస్తారో వాళ్లకు వినాయకుని పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం వల్ల విలాపనింద పడకుండానే నివారణ జరిగి ఆ 20 రోజులు వృద్ధి జరుగుతున్నవాడు. తొండమునే కదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్ కొండొక గుజు రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయ్యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్ ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్ తొలుతన విఘ్నమస్తనుచు ధూర్జటి నందన నీకు మ్రొక్కెదన్ ఫలితము సేయుమయ్య నిను ప్రార్థన చేసెదనేకదంత నా వలపటి చేతి ఘంటమున వాక్కున నెప్పుడు బాయకుండు మీ తలపున నిన్ను వేడెదను దైవగణాధిప లోకనాయక. కలియుగంలో అనేకానేక సంసార బాధల నుండి విముక్తులు కావడానికి ఆచరించే వివిధ పనులలో నిర్విఘ్నత కలగాలని గణపతిని అర్చించడం, ఎంత పెద్ద క్రతువైనా గణపతి పూజతో ఆరంభం చేయడం ఆనవాయితీగా వస్తున్నది. సనాతన సాంప్రదాయం కూడా నేర్పింది. అయితే భాద్రపద శుద్ధ చవితి సహజంగా భాద్రపద మాసాన్ని శుభకార్యాలకు అనుకూలమనే భావన కలిగి ఉన్న సందర్భంలో భాద్రపద శుద్ధ చవితి నాడు గణపతి ప్రతిష్ఠ చేయడం, గణపతి అర్చన చేయడం కారణం ఏంటి, దీని యొక్క అంతరార్థం ఏమిటి, ఆచరించడం వల్ల కలిగేటువంటి యొక్క ఫలితమేంది, ఈ విషయాన్ని గురించి ప్రస్తావించే ప్రయత్నం చేద్దాం. అందరికీ తెలిసిన విషయమే, అయితే కొంత నిగూఢంగా తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. పరమేశ్వరుడు అమ్మవారు ఆనందంగా ఉన్న సమయంలో దేవతలందరూ కూడా కూడి, స్వామి కలియుగంలో ప్రధానంగా ఈతి బాధలలో ఉన్నటువంటి మానవజాతి ఆచరిస్తున్న అనేటువంటి సుకర్మలలో లేదా ఆచరిస్తున్న సాంసారికమైనటువంటి వ్యవహారాలలో నిర్విఘ్నంగా పూర్తి కావడానికి ఒక గణపతిని, అంటే నిర్విఘ్నాలను నివారించే శక్తిగల ఒక స్థానాన్ని, ఒక పోస్టును ఏర్పాటు చేయమని అడగడం జరిగిన సందర్భంలో పరమేశ్వరుడు బాగా యోచించి తన 2 కుమారులైనటువంటి యొక్క కుమారులలో 2 కూడా పిలుచుకొని వారిద్దరు కూడా ఈ విషయం చెప్పడం జరిగింది. గణనాయకుడుగా ఎవరుంటారు? ఈ సంశయం వచ్చిన సందర్భంలో కుమారస్వామి తన అన్నగారైన గణపతితో సహా పార్వతీ పరమేశ్వరుల వద్దకు చేరుకొని తండ్రికి నమస్కరించి, తండ్రి గణనాయకునిగా నేను ఉండడానికి సమర్థుడను అని తెలియజేస్తే, పక్కనే ఉన్నటువంటి గణపతిని, అంటే అప్పటికి వినాయకుడు అయినటువంటి యొక్క పెద్ద కుమారుని చూసి పరమేశ్వరుడు అన్నాడు, అలా కాదు,
మీ ఇద్దరికీ ఒక పోటీ ఏర్పాటు చేస్తాను. ఎవరైతే ఈ భూమండలంలో ఉన్నటువంటి అన్ని పుణ్య నదీ నదాలలో స్నానం చేసి మొట్టమొదటగా మమ్మల్ని తిరిగి చేరుకుంటారో వాళ్లకు గణనాయకత్వాన్ని ఆపాదిస్తాను, అందజేస్తాను అని చెప్పడం జరిగింది. ఆ మాట విన్నటువంటి యొక్క వెనువెంటనే చిన్న కుమారుడైన కుమారస్వామి రయ్యన తన వాహనమైనటువంటి నెమలిని అధిరోహించి బయలుదేరినాడు. గణపతికి ఆశ్చర్యం కలిగింది, ఒకంత కోపం కలిగింది. తండ్రికి నమస్కరించినాడు. ఈ విధంగా అన్నాడు, పరమేశ్వర, మీరు నన్ను ఎగతాళి చేయదలిచినారా? నా ఆకారం మీకు తెలుసు, నా వాహనం మీకు తెలుసు. భూమండలంలో ఉన్నటువంటి అన్ని పుణ్య నదీ నదాలలో స్నానం చేసి రావడంలో నేను అసమర్థుడిని, తొందరగా రావడానికి అన్న విషయం కూడా మీకు తెలుసు. అయినా మీరు ఈ పోటీ ఎలా ఏర్పాటు చేసినారంటే పరమేశ్వరుడు నవ్వి, సుత, అది కాదు విషయము. ఎవరైతే నారాయణ మంత్రాన్ని పఠిస్తూ గోవింద గోవింద నామస్మరణ చేస్తూ తమ తల్లిదండ్రులను ఏకపర్యాయం తిరిగితే భూమండలాన్ని ఒకసారి తిరిగినట్టే అని కేవలము సనాతన సాంప్రదాయాన్ని అనుసరించి 365 వ్రతాలు ఉన్నాయి. దాని అర్థం ఏమిటి? రోజొక వ్రతం ఆచరించాలి. వ్రతం ఆచరించడం అంటే ఏమిటి? కేవలం వ్రతంలో ఉన్న కథను చదవడమే కాదు, కథలోని అంతరార్థాన్ని ఎవరైతే అంతర్గతంగా యోచించి విశ్లేషించి అనలైజ్ చేసి దానిని తమ జీవితానికి అన్వయించుకొని తమ జీవితంలో దానిని పాటిస్తారో వాళ్ళకి ఆ వ్రత ఫలాన్ని భగవంతుడు అందజేస్తాడు. ఊరికైనా కథ చదవడం వల్లనో ఏదో ఊరికైనా పూజ చేయడం వల్లనో ఆ ఫలితం వస్తుందనడం కొద్దిగా వివాదాంశం. ఈ మాటలు విన్నటువంటి యొక్క పరమేశ్వరుడు అంతకే ఊరుకోకుండా వినాయకునికి నారాయణ మంత్రోపదేశాన్ని కూడా చేసినాడని శాస్త్రం చెప్పింది. ఆ మాటలు విన్నటువంటి యొక్క అనన్యమైనటువంటి తల్లిదండ్రుల ప్రేమను పొందినటువంటి యొక్క వినాయకుడు నారాయణ మంత్రాన్ని జపిస్తూ బయలుదేరి తల్లిదండ్రుల చుట్టూ తిరుగుతున్నాడు. మాతా పితృసమం దైవం నదైవం పితృమర్చయేత్ సర్వతీర్థఫలం జ్ఞేయం మాతా వందనమాచరేత్. తల్లిదండ్రులను సేవించడం వల్ల కలిగేటువంటి పూర్ణ ఫలాన్ని పొందుతూ సంచరిస్తున్నటువంటి యొక్క వినాయకుడు తిరిగేది తల్లిదండ్రుల చుట్టూ అయినా కూడా కుమారస్వామి ఎక్కడెక్కడైతే ఉంటున్నాడో అంతకంటే ముందే ఆయనకు కనిపించడం ప్రారంభించిందట. అందరూ చాలా సంతోషించినారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి దేవతలందరూ కూడా ఆ వినాయకుడిని స్తుతించినారు. భాద్రపద శుద్ధ చవితి నాడుకి ఈ సంఘటన అంతా జరిగింది. సంఘటన పూర్తయింది. దేవతలు చాలా సంతోషించి ఆనందించి వినాయకుడిని గణపతిగా ఆమోదించుతారనే సంతోషాన్ని వ్యక్తం చేయడం కోసం అని చెప్పి వినాయకుడికి ఇష్టమైనటువంటి ఉండ్రాళ్ళు, కుడుములు, పాయసం, వెన్న అవన్నీ కూడా ఏర్పాటు చేసినారు. మొదలే వినాయకుడు కొద్దిగా భోజనం విషయంలో చాలా ఉత్సుకతను ప్రదర్శించేవాడు కాబట్టి వారు పెట్టినటువంటి ఉండ్రాళ్ళని తిన్నాడు. ఇంకా అవసరమే నేను చేతిలో పట్టుకున్నాడు. కొన్ని తన వాహనానికి ఇచ్చినాడు. బయలుదేరి మళ్ళీ పరమేశ్వరుని దగ్గరికి చేరుకున్న సందర్భంలో నమస్కరించబోయినాడు, దండం పెట్టబోయినాడు. సాష్టాంగ నమస్కారం చేయమైనాడు. ఉరసా శిరసా దృష్ట్య మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామం అష్టాంగ ఉచ్యతే అని జపిస్తూ నమస్కారం చేస్తున్న సందర్భంలో నడపాపం వినాయకునికి తన పొట్ట అడ్డం వచ్చిందట. సాష్టాంగ నమస్కారం చేయరాలి. అటువంటి సందర్భంలో శంకరుని నెత్తిలో ఉన్నటువంటి యొక్క చంద్రుడు ఈ సంఘటన చూసినాడు. చూసి ఆయనకు నవ్వొచ్చింది. బాబు కావాలని కాదు, యాదృచ్ఛికంగానే నవ్వినాడు. నవ్వితే అవహేళనకు గురైనటువంటి యొక్క గణపతి బాధపడడం చూసి, తల్లి కదా పార్వతీ అమ్మవారు సాక్షాత్తు వినాయకుడికి తల్లి కనుక ఆమె శపించింది. ఏమని అంటే, భాద్రపద శుద్ధ చవితి నాడు ఎవరైతే నా కుమారుడిని చూసి నవ్వి అపహాస్యం చేసి అవహేళన చేసినారో
ఆ చంద్రుణ్ణి ఎవరైతే సాయంకాలం పూట చూస్తారో వాళ్ళు నీలాపనిందలను అంటే చేయని తప్పుకు అపనిందలను ఎన్నుకోవాల్సి వస్తుంది, ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పించింది. ఇదంతా ఒక ఘట్టం. ఒకసారి ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ అమ్మవారితో మాట్లాడుకున్న సందర్భంలో నారదుడు ఉన్నాడు కదా, ప్రపంచానికి సృష్టికంతటికి కూడా జ్ఞానాన్ని నిరంతరం పంచిపెడుతున్నటువంటి యొక్క ఆలోచన కలిగిన నారద మహర్షి కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చిండట. వచ్చేటప్పటికి కృష్ణ పరమాత్మ మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సందర్భంలో సాయంకాలం దాకా నారద మహర్షి కృష్ణ పరమాత్మ చాలా విషయాలు మాట్లాడుకున్నారు. సాయంకాలం అయింది. చంద్రోదయమయ్యే సందర్భంలో నారద మహర్షి అన్నాట, కృష్ణ చంద్రోదయం అయ్యేటట్టున్నది, ఇవాళ భాద్రపద శుద్ధ చవితి, పార్వతీ అమ్మవారి శాపం ఉన్నది. ఇవాళ కనుక ఎవరైనా చంద్రుణ్ణి దర్శించినట్టయితే తెలిసి కానీ తెలియక కానీ వాళ్ళు నీలాపనిందలు ఎదుర్కొనే అవకాశం ఉన్నది కనుక ఇక నేను బయలుదేరుతా అన్నాడట. బయలుదేరినాడు. శ్రీకృష్ణ పరమాత్మకి ఈ విషయం తెలిసినా అప్పటి వరకు గుర్తు లేకపోవడం వల్ల గుర్తు చేసినటువంటి నారద మహర్షికి నమస్కారం చేసి ద్వారకాపట్నం అంతా చాటింపు వేయించినాడు. వాళ్ళు ఎవరు కూడా చంద్రదర్శనం చేసుకోకూడదు, అవసరం లేనటువంటి యొక్క అపనిందలు మీద పడతాయి అని చెప్పినాడు. సాయంకాలం అయింది. ఎంతైనా ఎంత కృష్ణ పరమాత్మ అయినా కూడా గోసేవకుడే కనుక ఆయన పాలు వెతుకుతూ ఉంటే పాలలో చంద్రుని ప్రతిబింబంగా అనిపించింది. అనుకోకుండానే చూసినాడు. ఆ సందర్భంలో కొద్దిగా ఆశ్చర్యపోయినాడు. అరే ఇలా ఎందుకు జరిగింది, ఏదో జరగబోయేది ఉంటున్నది అని అనుకున్నాడు. ఆ విషయం ఎక్కడికి అయిపోయింది, ఆ విషయం మర్చిపోయినాడు. అదే నగరంలో ఉన్నటువంటి ఒక సత్రాజిత్ అనేటువంటి ఒక రాజు సూర్యోపాసన చేసి కఠోరమైనటువంటి ఒక సూర్య దీక్షను ఆచరించి సూర్యుని చేత మెప్పు పొంది సూర్యుని అనుగ్రహ రూపకంగా శమంతకం అనేటువంటి యొక్క మణిని, శమంతకం అంటే దీనికి 2 గుణాలు ఉన్నాయి అంటే శాస్త్రవచనం. ఒకటి, ఇది ప్రతిరోజు కొంత పెద్ద మొత్తంలో బంగారాన్ని అందించే శక్తి ఉన్నదట దానికి, శమంతకమణికి. రెండోది ప్రశాంతతను, నిరంతరం శమ అంటే ప్రశాంతత, ప్రశాంతతనిచ్చేటువంటి యొక్క లక్షణాన్ని కలిగి ఉన్నటువంటి శమంతకమణిని అనేక విధాల తపస్సు చేసి పొందినవాడేండు. ఈ సంతోషకరమైనటువంటి విషయాన్ని ద్వారకాపుర అధీశుడైనటువంటి శ్రీకృష్ణునితో వచ్చి చేరుకొని, కృష్ణ పరమాత్మ ఇట్లా నేను సూర్యోపాసన చేసినాను, వారి అనుగ్రహ రూపకంగా శమంతకమణిని పొందినాడంటే కృష్ణుడు చెప్పినాడు, అంత పెద్ద అద్వితీయమైనటువంటి శక్తి ఉన్నటువంటి శమంతకమణి నీ దగ్గర ఉండడం కంటే రాజు దగ్గర ఉండడం చాలా మంచిది, ప్రజాసేవ జరుగుతుందని చెప్తే సత్రాజిత్ చెప్పినాడట, నీ దగ్గరికి వస్తే మంచి ఆలోచన చెప్పినవయ్యా, అది నేను నా దగ్గర ఉంచుకోవడం కోసం తపస్సు చేసి తీసుకున్నా కనుక నేను ఎవరికి ఇవ్వలేను అని చెప్పినాడు. చెప్పి ఇంటికి వెళ్ళిపోయినాడు. కొన్ని రోజుల తర్వాత శమంతకమణిని చేత అనేక విధాల భాగ్యాన్ని, ప్రశాంతతను పొంది ఉన్న సందర్భంలో సత్రాజిత్ యొక్క తమ్ముడు ప్రసేనుడు అనేటువంటి యొక్క రాజు ఆ శమంతకమణిని మెడలో ధరించి వేట కోసం బయలుదేరినాడు. చూసినారా, దీనినే కర్మ అని పిలవడం జరుగుతుంది. ఎంత వాడికైనా తప్పదు అని అనేక పర్యాయాల్లో అనేక మంది మహానుభావులు దీన్ని చెప్పడం జరిగింది. ఇది నిరూపింపబడడం జరిగింది. త్రేతాయుగము, ద్వాపర యుగము, కృతయుగాలనే కాదు, కలియుగంలో కూడా తప్పని ఒక మెట్టు ఇది, కర్మ అనుభవించవలసిందే. శమంతకమణి ధరించినటువంటి ప్రసేనుడు అడవిలోకి ప్రవేశించినాడు, అనేక క్రూర మృగాలను సంహరించినాడు. ఆ సందర్భంలో ఒక సింహం ఇతన్ని చూసి చంపి శమంతకమణిని ఏదో అనుకొని నోట కరుచుకొని పరిగెత్తుతున్నది. ఈ మొత్తము సంఘటనను అక్కడే ఉన్నటువంటి ఒక జాంబవంతుడు చూసినాడు. చూసి సింహాన్ని సంహరించి అందంగా, పొందికగా, ప్రకాశవంతంగా ఉన్నటువంటి ఒక శమంతకమణిని తీసుకొని దాని విలువ తెలియక తన చెల్లె అయినటువంటి యొక్క జాంబవతి ఆడుకుంటుందనే ఉద్దేశంతో తీసుకువెళ్ళినాడు. గుహలోకి ప్రవేశించినాడు. జాంబవతికి ఆ శమంతకమణిని అందజేసినాడు. దాని విలువ వాళ్ళకి తెలియదు, అది రౌతు మాత్రమే వాళ్ళకి సంబంధించి. ఎన్ని రోజులైనా కూడా ప్రసేనుడి ఇంటికి రాలేదు. రాకపోతే శమంతకమణి కూడా లేదు.
అటువంటి సమయంలో సత్రాజిత్ అనుకున్నాడట, ఇది కృష్ణుని మాయనే, కృష్ణుడే చంపించిండు, ఆనాడే శమంతకమణి మీద కన్నుండే కృష్ణుడికి, అది నా దగ్గర ఉంటే సాధించడం అసాధ్యం అనేటువంటి ఒక ఉద్దేశంతో నా తమ్ముడు ఒంటరిగా ఉన్న సందర్భంలో సంహరించి శమంతకమణిని తీసుకున్నాడని ప్రచారం మొదలుపెట్టినాడు. విషయం తెలియదు, ఊహించినాడు. ఈ విషయం ఆనోట అయినట కృష్ణ పరమాత్మకు తెలిసింది. అబ్బా, ఎంత పని జరిగింది. బహుశా ఈ అపవాదుకు, ఈ చేయని నేరానికి నేను మాట పడడం ఏదైతే ఉన్నదో ఇది తప్పకుండా పార్వతీ అమ్మవారి యొక్క శాపం వల్ల చంద్రదర్శనం భాద్రపద శుద్ధ చవితి నాడు చేసుకోవడం వల్లనే జరిగిందని ఆయనకు బోధపడ్డది. అపవాది నుండి బయటపడదాం అనుకున్నాడు. చతురంగ సైన్యంతో బయలుదేరినాడు. అడవిలో ప్రవేశించినాడు. అనేక విధాలుగా శోధించినాడు. చిట్ట చివరికి ఒక దగ్గర ప్రసేనుని మృతదేహం కనిపించింది. కృష్ణ పరమాత్మ, ఆయనకు తెలియంది ఏముంటుంది. ఆ పక్కనే సింహం అడుగుజాడలు కనిపించినాయి. అక్కడి నుంచి మరొక ఎలుగుబంటి అడుగులు కనిపించినాయి. వాటిని వెంబడిస్తూ 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 గుహలోకి ప్రవేశించినాడు. వెళ్ళేటప్పటికి అక్కడ జాంబవతి ఈ శమంతకమణితో ఆడుకుంటుంది. కృష్ణ పరమాత్మను చూసింది. పోలికలు ఉన్న రూపాలు వేరుగా ఉన్నాయి. భయపడ్డది, గోల చేసింది, ఏడ్చింది బాగా. ఆ మాటలు, ఆ శబ్దము, ఆ ధ్వని విన్నటువంటి యొక్క జాంబవంతుడు చెల్లెకేదో ఆపద వచ్చిందనేటువంటి ఒక భావనతోటి పరుగున ఎక్కడి నుంచో ఉన్నటువంటి యొక్క జాంబవంతుడు వచ్చేటప్పటికి కృష్ణ పరమాత్మ ఉన్నాడు అక్కడ. కృష్ణ పరమాత్మ ఆయన అన్న విషయం జాంబవంతుడికి తెలియదు. ఇద్దరు యుద్ధం చేసినారు, ద్వంద్వ యుద్ధం చేసినారు. 28 రోజులు చేసినారు యుద్ధం. చూసినారా? 28 రోజులు యుద్ధం చేసిన తర్వాత కూడా కృష్ణ పరమాత్మకు అలసట లేదు. కానీ జాంబవంతునికి అలసట వచ్చింది. జాంబవంతునికి ఒక్క విషయం గుర్తుకు వచ్చింది. నేను అలసట చెందేలా నాతో యుద్ధం కలిగిన వాడు కేవలం శ్రీరామచంద్రమూర్తి ఒక్కడే. ఎందుకు ఆయన ఒక్కడే అనంటే, త్రేతాయుగంలో రామునితో ద్వంద్వ యుద్ధం చేస్తాను అని జాంబవంతుడు వాగ్యుద్ధం చేసుకొని ఆ మాట తీసుకున్నాడు. ఈయన శ్రీకృష్ణుడు కాదు, నేను శ్రీరామచంద్రుడే అని చెప్పి తెలుసుకున్నటువంటి జాంబవంతుడు కారణజన్ములు వాడు. ఎక్కడే త్రేతాయుగం, ఎక్కడే ద్వాపరయుగం. జాంబవంతుడి వయసు ఎంతనో గమనించండి ఒక్కసారి. వాళ్ళు కేవలం కారణజన్ములు. కొన్ని మంచి విషయాలను సృష్టికి పరిచయం చేయడానికి ఏర్పడ్డటువంటి పాత్రలు మాత్రమే అవి. నమస్కరించినాడు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. నమస్కరించినాడు. స్వామి, గుర్తుపట్టినాను మిమ్మల్ని. మీరు అప్పుడు ఇచ్చిన మాట ఇప్పుడు తీసుకుంటారో నాకు తెలియక మిమ్మల్ని 28 రోజుల పాటు ద్వంద్వ యుద్ధం చేసినాను. తప్పు మన్నించమని కాళ్ళ మీద పడ్డాడు. కృష్ణ పరమాత్మ అన్నాడు, నాకు ఏం అవసరం లేదు. ఈ మణి నేను దొంగిలించినా అని సత్రాజిత్ అనుకుంటున్నాడయ్యా, అపవాదు నాకొద్దు. ఈ మణిని నాకు ఇస్తే నేను వెళ్ళిపోతా అంటే జాంబవంతుడు అన్నాడు, కాదు కాదు కాదు, ఒక మణిని మాత్రమే ఇవ్వను, మణితో పాటుగా కన్యాదానం చేస్తాను. నా చెల్లి అయినటువంటి యొక్క జాంబవతిని మీరు వివాహం చేసుకోవాలి అని చెప్తే ఆ శమంతకమణిని, జాంబవతిని ఇద్దరిని వెంబడి తీసుకొని నేరుగా కృష్ణ పరమాత్మ ఎక్కడికి పోయినాడు చూసినాడా? కృష్ణ పరమాత్మ కూడా అవహేళన పొంది అపవాదు పొందినటువంటి ఒక సందర్భం ఉన్నది. అయినా వాళ్ళు కేవలం ధర్మాచరణ కోసం మాత్రమే ఇటువంటి సన్నివేశాలు ఏర్పాటు చేసి కలియుగంలో మానవజాతి ఉండవలసినటువంటి విధానాన్ని అన్యాపదేశంగానే పరోక్షంగానే విస్తరణకు సహకరించిన వాళ్ళైనరు. సత్రాజిత్తు దగ్గరికి పోయినాడు. పోయి చెప్పినాడు, సత్రాజిత్తు, నేను దొంగిలించినానని నువ్వు ప్రచారం చేసినావు కదా, కానీ జరిగిన కథ ఇది. నీ తమ్ముడు సింహము చేత సంహరింపబడి ఆ శమంతకమణిని కోల్పోతే అది జాంబవతి దగ్గరికి చేరింది, అక్కడి నుంచి తీసుకొని వచ్చానని చెప్తే ఆయన కూడా అనేక విధాలుగా స్తోత్రం చేసినాడు. స్వామి, తప్పైంది, మిమ్మల్ని నేను అనవసరంగా అవహేళన చేసినాను, అపవాదుకు గురి చేసినానని చెప్పినాడు. అదంటే ఇదంతా నీ వల్ల కాదు, భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రదర్శనం చేసుకున్న వాళ్లకు ఎలాంటి నేరం లేకున్నా కూడా అపవాదు జరుగుతుందనేటువంటి పార్వతీ అమ్మవారు, సృష్టి స్థితి లయకారిణైనటువంటి పార్వతీ అమ్మవారి శాపం వల్ల ఇలా జరిగింది తప్ప వేరే కాదు అని చెప్తే సత్రాజిత్ అన్నాడు, స్వామి,
తప్పకుండా ఈ శమంతకమణి మీరే తీసుకోండి. శమంతకమణితో పాటుగా నా కుమార్తె అయినటువంటి సత్యభామను కూడా మీరు వివాహం చేసుకోవాలి అని చెప్పి జాంబవతిని సత్యభామను ఏకకాలంలో కృష్ణ పరమాత్మ వివాహం చేసుకోవడం జరిగింది. ఈ విషయమంతా స్కాంద పురాణంలో ఉమామహేశ్వర సంవాదంలో సూత మహాముని ధర్మరాజుతో పరివృతమైనటువంటి యొక్క శౌనకాది మహామునులకు వివరించిన సందర్భంలో ఈ కథంతా దేవతలు కూడా వింటున్నారు. విని వాళ్లకు ఇంత సంఘటనలో ఎన్ని సన్నివేశాలు ఇవన్నీ జరిగిన వాటి మీద దృష్టి లేదు వాళ్ళకు. వాళ్ళందరూ అమాంతం కిందికి వచ్చినారట. కృష్ణ పరమాత్మకు నమస్కరించినారు, స్తోత్రం చేసినారు. నమో వాంగ్మనసాతీత రూపాయ మితశక్తయే ఆదిమధ్యాంతహీనాయ నిర్గుణాయ గుణాత్మనే సర్వేషామాదిభూతాయ భక్తానామార్తినాశినే. ఓ భక్తుల ఆర్తిని తొలగించే ఓ స్వామి, నువ్వు అంత బాగానే ఉందా, నువ్వు సమర్థుడు, ఏదైనా చేయగలుగుతావు, నువ్వు మాయోపాయాలు చేయగలుగుతావు, ధీరత్వం ఉన్నది, సంసార బాధలలో ఉండి కూడా సంసార బాధలను అంటించుకోకుండా తిరగలే శక్తి నీకున్నది, తామరాకు మీద నీటి బొట్టగల వల్ల కూడా నువ్వు ఉండగలుగుతావు. భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రదర్శనం చేస్తే నీ అంతటి వాటికే ఇంత పెద్దదైతే మరి మాబోటి వాళ్ళకి ఏం కావాలి? మేము ఒకవేళ అలా జరిగితే నివృత్తి ఏమిటి? ఆ దోష పరిహారం ఏమిటి? ఆ నీలాపనింద మా మీద పడకుండా ఏం చేయాలి అంటే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినాడు, మీరందరూ కూడా ఒకవేళ భాద్రపద శుద్ధ చవితి నాడు, దీనికి ఇంత విశిష్టత ఎందుకు అంటే గణపతికి గణనాయకత్వం వచ్చింది భాద్రపద శుద్ధ చవితి నాడు. ఆనాడు చంద్రదర్శనం కనుక మీరు చేస్తే అనుకోకుండా జరిగితే ఈ శమంతకమణి వృత్తాంత కథను ఎవరైతే శ్రద్ధగా వింటారో, విని వినాయకునికి నమస్కారం చేస్తారో, చేసిన తర్వాత స్వామి యొక్క తీర్థప్రసాదాల ఆశీర్వచనాన్ని పొందుతారో వాళ్లకు ఎలాంటి నీలాపనిందలు రావు అని చెప్పడమే కాకుండా, అయినా అనుకోకుండా కనుక అటువంటి చంద్రదర్శనం జరిగితే దాని నివారణ కోసం సింహ ప్రసేనమవధీత్ సింహో జాంబవతా హతః సుకుమారకమారోదీ తవ హ్యేష శమంతకః అనే శ్లోకాన్ని ఎవరైతే పఠిస్తారో వాళ్లకు వినాయకుని పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం వల్ల నీలాపనింద పడకుండానే నివారణ జరిగి ఆయురారోగ్య వృద్ధి జరుగుతుందని చెప్పిన వాడేండు. అటువంటి వృత్తాంతాన్ని ఇవాళ మీరందరూ కూడా విని స్వామికి నమస్కరించి జీవితంలో ఎలాంటి నీలాపనింద లేకుండా జీవన గమనాన్ని సాగిస్తారని ఆశిస్తూ స్వస్తి.